ఏం మాట్లాడుతున్నావు? హిందువుల్ని విడగొట్టి పరిపాలించాలని చూస్తున్నావు నువ్వు? హిందువుల్ని విడగొడుతున్నావా? వైష్ణవులు వేరు శివుడు వేరు అని చెప్పి హిందువుల్ని ఎందుకు వేరు చేస్తున్నావు నువ్వు? ఆల్రెడీ మనలో మనం కొట్టుకొచ్చా చావు పెట్టారా గదవా? పక్క వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు మన మీద, పక్క జాతుల వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. సిగ్గు లేదు నీకు? అది అర్థమైంది కరెక్ట్ గా కదా? కరెక్ట్ కదా? రావణాసుడు ఎలా పుట్టాడు చదువుతారా? అయితే బ్రాహ్మణులందరూ అట్లా పుడతారా? మీ ఇంట్లో ఎవడో తిరిగిపోతుంటాడు, నువ్వు కూడా తిరిగిపోతేదవేనా? మీ ఇంట్లో ఎవడో తాగుపోతే ఉంటాడు, నువ్వు కూడా తాగుపోతేదవేనా? నువ్వు కూడా తాగుపోతేదవేనా? నీ ఇంట్లో నీ పిల్లాన్ని, నీ కూతుర్ని, నీ తల్లిని కూడా ఇలానే వేశ్యాలను పిలుస్తుంటే నీకు ఎలా కాలుతుంది? అసలు కాపు అనేటువంటి శబ్దం నుంచి వచ్చింది ముందు చెప్పు. నువ్వు మాట్లాడింది కాపు కదా, ఇక్కడ అదే చెప్తున్నా. మనలో మనం ఇలా కొట్టుకొని చచ్చి కాపు, బ్రాహ్మడు, స్మార్తుడు, వైదికుడు, వెల్నాటి, మురికినాటి, కాసలనాటి ఇలా కొట్టుకొని కాబట్టి నీలాంటి వ్యధులు ఉన్నారు కాబట్టి ఇంకా హిందూ ధర్మాన్ని నమ్మటానికి సంకోచించేటువంటి పరిస్థితుల్లో భారతదేశ జనాభా